జీవించింది. రాజీ బ్రతుకంటే సగం అలా జీవించడం, సగం ఇలా జీవించడం. పూర్తిగా దేవుని కొరకు జీవించకపోవడం కాదు, పూర్తిగా లోకంలో ఉండడం కాదు. లోకంలో ఉంటే నేను లోకస్తుని అనుకుంటారేమో అని మనం మోసం చేసుకోవడం. వీరికి ఆ యొక్క అలవాటు మొట్టమొదట ప్రపంచం ఆలోచించింది. ఇక్కడ చదువుతున్నప్పుడు మొట్టమొదట అలవాటు ఇక్కడ అలవాటైంది. ఏమని అలవాటైందో తెలుసా? వాక్యం చూడండి. వాక్యం చూస్తున్నప్పుడే మీ మనసు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు వాళ్ళని ఆ విధంగా వాళ్ళని తిట్టాడనేది తెలిస్తే మనకి ఎలా అర్థం చేసుకోవాలనేది అర్థమవుతుంది. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహంలో ముక్కువారిని ఉంది. అక్కడ కల్చర్ ఎలా ఉన్నప్పటికీ మిద్దెల మీద ఎక్కంట ఆకాశ సమూహాన్ని కొలిచేవారంట. అంటే ఆస్ట్రాలజీ, ఖగోళ శాస్త్రాన్ని నమ్మడం ఇప్పటికీ కూడా చాలామంది అదే అంటున్నాను. ఆ కల్చర్ ఎలా వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకి అందుకే బైబిల్ ప్రతి దానికి పునాది బైబిల్ అంటారు. మీకు ఒక విషయం తెలియాలి. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం, కానీ ఆ చిన్న దేశం ఇప్పటికీ కూడా ఆ దేశం అంటే ప్రపంచ దేశాలు కూడా భయపడతాయి. ఈవెన్ అమెరికా కూడా. ఎందుకంటే ఆ దేశానికి దేవుడు ఆ వాగ్దానం ఉంది, ఆ ప్రామిస్ ఉంది. ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన నోబెల్ బహుమతులు ప్రపంచంలో ఏ దేశానికి కూడా రాలేదు. ఎందుకు మేము మాట చెప్తున్నానంటే వాళ్ళని కనిపెట్టారు. మీరు తీసుకున్న ఫ్యాన్ కానీ, లైట్ కానీ, మీరు చేసే అత్యంతరం కానీ, అలాగే మీరు చేసే ప్రతిదీ కూడా కనిపెట్టింది ఎవరంటే యూదులే. ఎందుకు యూదులు కనిపెట్టగలగారంటే వాళ్ళకి వాక్యం ప్రతిదీ కూడా ఒక యూదుడైతే వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? చూసా తప్పకుండా మొత్తం ధర్మశాస్త్రాన్ని రాసేయాలి. చదువుకోవడం కాదు, మనకులాగా వాళ్ళకి పుస్తకాలు ఉండేవి కాదు. ఆ పుస్తకాన్ని వాళ్ళు రాసుకునేవారు. అందుకే ప్రతి వాక్యం ఎక్కడుంది, దాని పునాది ఏంటో తెలిసేది. మనము చదవకపోవడం వల్ల దేని పునాది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. కానీ అది ఆలోచించండి, ఎలా ఉన్నాం మనము, ఏ సమాజంలో జీవిస్తున్నాం చూడండి. దేవుడు ప్రతిదానికి ఇక్కడ పునాది ఇచ్చేశాడు. ఇక్కడ ఏమని పునాది ఉంది? ఈ నక్షత్రాలని, ఖగోళ శాస్త్రాలని స్టార్ట్ చేయడం అనేది ఆల్రెడీ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. నక్షత్రాలని నమ్మడము, ఖగోళ శాస్త్రాన్ని నమ్మడం అనేది ఇక్కడే ఉంది. అంటే పునాది ఎక్కడ స్టార్ట్ చేయబడిందని మనకి చదివితే ఇక్కడే ముందుగానే ఉందని మనకు ఆలోచన వస్తుంది. వాళ్ళు దేవుణ్ణి కూడా నమ్ముతూ నక్షత్రాన్ని కూడా నమ్ముతున్నారు. అది ఒక వాళ్ళ పాపం చూడండి ఎలా ఉందో. అంటే ప్రత్యేకంగా దేవుణ్ణి విసర్జించడం లేదు, రెండింటినీ నమ్ముతున్నారు. అక్కడ చూడండి వాక్యం 5వ వచనం చదువుతున్నాం, మళ్ళీ చూడండి. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహమును మొక్కువారని యెహోవా పేరును బట్టి. అక్కడ యెహోవా పేరు ఎందుకు వచ్చింది అంటే యెహోవా పేరును వాళ్ళు ఆరాధిస్తున్నారు, అదేవిధంగా నక్షత్రాన్ని కూడా నమ్ముతున్నారు. ఈ రెండింటినీ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అంటే ద్వంద్వ స్వభావాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. సజీవుడైన దేవుని యొక్క ఆలోచనను, సజీవైన దేవుని వాక్యం వాళ్ళకి ఉంది కదా, ఆ వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే వాళ్ళు అన్య దేశాల్లో మనిషే ఏ విధంగా వాళ్ళని తప్పుడు దోవలోకి అన్య దేవతలను ఆరాధించమని ప్రేరేపించాడో వాళ్ళ యొక్క సంస్కృతిని వీళ్ళు ఏం చేసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ సంస్కృతిని వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ విధంగా జీవించడానికి ఇష్టం చూపించారు. అందువల్ల యెహోవా దినము అని ఈ యొక్క ప్రవక్త ప్రస్తావించడానికి కారణం అది. వాళ్ళు ఎటువంటి ద్వంద్వ జీవితాన్ని జీవించారో చూడండి. ఆ విధంగా జీవించడం వల్ల దేవుడు వాళ్ళకి శిక్షణ ఇస్తానని ప్రామిస్ అని వాళ్ళని హెచ్చరించారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేన్ని బట్టి వాళ్ళు అతిశయించారని దేవుడు వాళ్ళకి తీర్పునిచ్చాడంటే 2 మాటలు చెప్పాను. ఇప్పుడు 3వ మాట చూడండి, 12వ వచనం చూడండి. మొత్తం చెప్పడానికి టైం ఉండదు కాబట్టి మీకు ఇంపార్టెంట్ వచనాలన్నీ చూపిస్తున్నాను. తర్వాత మీరు వాక్యం చెప్తే ఎలా చదవాలో తెలిస్తే మీరైనా చదువుకుంటారు. వాక్యం అందరూ చదవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. 12వ వచనం చూడండి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారే యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాడని మనస్సులో అనుకుని వారిని శిక్షింతును. వీళ్ళు ఎటువంటి స్వభావానికి వచ్చేసారంటే యెహోవా ఏమీ చేయలేడు, ఆయన మేలు చేయలేడు, కీడు చేయలేడు అని ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న యూదా ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న యూదా ప్రజలు యెరూషలేములో ఉన్న జనాలు అనుకుంటున్నారు. అందువల్ల జెఫన్యా ఈ యొక్క పుస్తకాన్ని రాయడానికి కారణం అది. 3వది ఏమనుకున్నారంటే యెహోవా ఏమీ చేయలేడు. అంటే వాళ్ళకి ఏం అలవాటు అయిపోయిందంటే అప్పటి వరకు ఉన్న ఆ యొక్క అన్య దేవతలతో ఉన్న ఆ యొక్క ప్రజలతో ఎప్పుడైతే సహవాసం చేసేసారో వాళ్ళకి అటువంటి అలవాటు అయిపోయాయి. అందుకని యెహోవా మీద కన్నా వాళ్ళు ఏం చేశారంటే బయలు మీద ఎక్కువ నమ్మకాన్ని ఉంచారు, రెండింటి మీద నమ్మకాన్ని ఉంచారు. ఖగోళ శాస్త్రాన్ని నమ్మారు, అలాగే ఇంకా భయంకరమైన కల్చర్ నమ్మారు వాళ్ళు. ఆ కల్చర్ ఇప్పుడు మనం కూడా ఎందుకు ఫాలో అవుతున్నామో లేదో మనకు కూడా ఇక్కడి నుంచి మనం ప్రశ్నించుకోవాలి.
మన దేవుడికి ఎందుకు, వాళ్ళకే కాదు, ఇప్పుడు ఈ పుస్తకాన్ని యూదులకి యెరూషలేముకి రాశాడని ఉంది కదా, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, మనకు కూడా ఎంతవరకు వర్తిస్తుంది అనేది కూడా తెలియాలి. లాస్ట్లో ఎక్కడ వరకు మనం తీసుకోవాలనేది కూడా తెలిసినప్పుడు, ఈ వాక్యం తెలిసినప్పుడు దేవుని మనసు నీకు తెలుస్తుంది. దేవుని మనసు నీకు తెలిసినప్పుడు నేను ఎలా జీవిస్తున్నానో నీ హృదయం నేను గర్జిస్తుంది, నేను అలా ఉన్నానా లేదా. ఇది మన 4వ విషయాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనం. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసముతో బలాత్కారంతోనూ నింపు వారిని ఆ దినమున నేను శిక్షించను. ప్రతి వచనం చెప్తున్నాను, ఎప్పుడెప్పుడు శిక్షించాలనేది మీకు 3 సంఘటనలు చెప్పాను. 4వ సంఘటన చెప్తున్నాను. 4వ సంఘటన ఎప్పుడన్నాడు దేవుడు, ఇండ్ల గడపలను దాటి ఇచ్చి యజమాను ఇంటిని మోసపుతోనూ బలాత్కారంతో నింపు వారిని ఆ దినమున నేను శిక్షించను. దాని అర్థం ఏమై ఉండొచ్చు? ఆలోచించాలి. ప్రతిదీ నేను చెప్పేదన్నప్పుడు మీ మనసును ఆలోచింపచేయలేదు. అక్కడ ఒక అర్థం ఏమై ఉండొచ్చు? అక్కడ మీరు చదవండి, అర్థం చేసుకోగలుగుతారు. ఇండ్ల గడపలు దాటి వచ్చి ఏమంటున్నాడు అక్కడ? ఇండ్ల గడపలు అంటే దాటి వచ్చి వచనం చదివినప్పుడు మీ మనసుకు అర్థమవుతుంది. యజమాని ఇంటిని మోసముతోనూ బలాత్కారంతోనూ నింపు వారిని ఆ దినమున నేను శిక్షించున్నాను ఉంది. అక్కడ ఇంట్లో గడపాలంటే అక్కడ ఏం అర్థం అవ్వాలి మనకి? మీరు వాక్యం చదవాలి, ఆ వాక్యాన్ని చదవండి, ఒకసారి ఆ వచనాన్ని చదవాలి. చదువుతున్నప్పుడే వాక్యం మనతో ఇంటర్ఫీర్ అయినప్పుడు మనకి అర్థమవుతుంది. మరలా చదువుతున్నాను చూడండి, అక్కడ మళ్ళీ చదువుతున్నాను. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసముతోనూ బలాత్కారంతోనూ నింపు వారిని ఆ దినమున నేను శిక్షించును. ఇండ్ల గడపలు దాటి వస్తే దేవుడు ఎందుకు శిక్షిస్తా అన్నాడు? అది ఏమై ఉండొచ్చు అనేది మనకి మళ్ళీ ఆలోచన రావాలి. అలా చదువుకుంటూ పోదాం మనం. ఒక న్యూస్ పేపర్ చదివినట్టు బైబిల్ని. ఎందుకో తెలుసా? బైబిల్ ఒక గొప్పదనం తెలియక. బైబిల్ మీ చేతుల్లో నా చేతుల్లో ఉన్న బైబిల్ ఉంది చూసారా, అది మామూలు అంటే 40 మంది రచయితలు రాశారు ఆ బైబిల్ని. 14 భాషల్లో రాశారు. అంత గొప్పది బైబిల్. మనకి ఏంటంటే మనం తెలుసుకోవాలి. మనకు తెలియదు, మనం ఇప్పుడు జనరేషన్లో పుట్టిన పిల్లలం. కానీ అది ఎలా మన దగ్గరికి వచ్చింది అనేది కూడా ఫస్ట్ చదివి తెలిసినప్పుడు బైబిల్ అంత గొప్పదని అర్థమవుతుంది. ఎందుకు అర్థం చేసుకోవాలంటే అంత గొప్పదని అర్థమైనప్పుడు దాని మీద మనకున్న ఆసక్తి కావచ్చు, ఆతృత కావచ్చు మనకు పెరుగుతుంది. దేవుడి మాటలు అనే భయం వస్తుంది. అందుకే చిన్నపిల్లలకి బైబిల్ చదివే ముందు దాని యొక్క గొప్పదనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన నెక్స్ట్ జనరేషన్ అన్నా దేవుని వాక్యంలో మరింత పెంచుదాం. ఎందుకంటే నాకు గుడ్డిగా చదివిపోకూడదు. ఒక న్యూస్ పేపర్ చదివినాడు, దేవుడి వాక్యం అలాంటిది కాదు, ఆయన మాటలు. మీకు అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో కావచ్చు, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో కూడా ఏముంటుందంటే, దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం పడిన ప్రతి లేఖనం కూడా గద్దించడానికి, సరిదిద్దడానికి అదొక గొప్పది అని అంటాడు. మళ్ళీ మనిషి యొక్క ఇచ్చను బట్టి దేవుని వాక్యం రాయబడలేదు, అది పరిశుద్ధాత్మ యొక్క ఒక అధీనంలో రాయబడిందని ఉంటుంది. ఆ మాటలు ఏం తెలియజేస్తున్నాయి? దేవుని వాక్యం అంత గొప్పది అని మనకు తెలియజేస్తుంది. ఆ గొప్పదే తెలిసినప్పుడు ఆ వాక్యం ఎలా చదవాలో మనకి తెలుస్తుంది. మనం న్యూస్ పేపర్ రీడ్ చేసిన చదువుతూ వెళ్ళిపోయామనుకోండి, వాక్యం అర్థం కాదు. అదే అంటున్నాం కదా, దేవుడు ఎలా మాట్లాడాలనిపిస్తుంది మనకి. మనం ఎలా అంటే మన యొక్క పూర్వపు 100 సంవత్సరాల కిందకి వెళ్ళిపోతే అప్పటి యొక్క ఎలా ఉండేదా కల్చరు, అంతగా చదువు అనేది లేదు. ఎందుకంటే మిషనరీ వచ్చిన తర్వాతే భారతదేశానికి చదువు అనేది వచ్చింది తప్ప అంతకు ముందు చదువు అనేది లేదు. అప్పుడు వాళ్ళు జనాలు ఎలా పడితే వాళ్ళ జీవించేవారు. ఎందుకంటే వాళ్ళకి అక్షరాభాషం లేదని, అంటే చదువు లేదని. ఇప్పటి కాలంలో ఇంత ట్రెండ్ అవుతున్నా కూడా క్రైస్తవులు కూడా నిరక్షరాస్యులు అన్నారు. ఏ విధంగా నిరక్షరాస్యులు అంటే బైబిల్ జ్ఞానం లేని నిరక్షరాస్యులు. మనం బాధపడాలి ఈ విషయాల్లో. దేవుడు ఏమో పెద్దగా మిమ్మల్ని ప్రశ్నలు వేసాడు. మనం అందరం ఆయన ముందు నిలబడినప్పుడు మిమ్మల్ని శిక్షించడానికి మీరు ఈ తప్పులు చేశారు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక మాట, వాక్యం నీకు ఎంత జ్ఞానం తెలుసు అంటే ఏది సమాధానం చెప్తారు? వాక్యం గురించి నీకు ఇప్పుడు తెలిస్తేనే, నువ్వు వాక్యం గురించి మనకు అర్థమవుతుందనే మనం చెప్పగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా ఒక న్యూస్ పేపర్ లాగా ఏదో మనం చదువుతున్నప్పుడు మన స్కూల్లో చదువుతున్నప్పుడు చదవకూడదు. వాక్యం ఏం చెప్తుంది, ఏం అర్థమవుతుంది, దేవుడు ఎందుకు చెప్పాలనుకుంటుంది, ఇవన్నీ తెలిసినప్పుడు ఆయన స్వభావాలు మనకి తెలుస్తాయి. మనం అలా జీవించకూడదని తెలుస్తుంది. ఎందుకు చెప్పానంటే ఇప్పటి వరకు వాక్యాన్ని బాగా చదవాలని చెప్పాను. అక్కడ 9వ వచనంలో ఏముంది, మళ్ళీ అక్కడికే వస్తున్నాం.
ఇండ్ల గడపలు దాటి వచ్చి, ఎవరైతే ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమాని యొక్క వాళ్ళని బలత్కారంతో నిండుకుని వాళ్ళ యొక్క ఇంటిని నింపుతారో వారిని కూడా శిక్షిస్తాను అన్నాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీకు మనసులో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఈ మాట ఎందుకు ఇక్కడ ఎందుకు ఆపానంటే ఈ విషయం మనం కూడా చాలామంది ఫాలో అయ్యారు ఒక ముందు. అందుకని ఈ కల్చర్ అక్కడి నుంచి వచ్చిందని తెలిసి మనం కూడా అలా ఫాలో అవుతున్నామా? పేరుకి మాత్రం నేను దేవుడిని నమ్ముకున్నాను, క్రైస్తవుడిని అని అనుకుంటున్నాం. కానీ ఆలోచించండి, మీరు ప్రతిదినము దేవుని సన్నిధికి వారం వచ్చేసి ప్రతి వారం మీరు సన్నిధిలో అయిపోయి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే మీరు దేవునితో సంబంధం లేకుండా ఇవన్నీ చేస్తే మీరు కూడా లోకానుసారంగా రాజీ పడే పరిస్థితిగా బతుకుతున్నారే తప్ప దేవుళ్ళు బతుకుతున్నారని అనుకోవద్దు. అలా అనుకుంటే మనం మోసపోతామని అర్థం. ఎందుకు ఈ వాక్యం మరీ చెప్తున్నానంటే ఇక్కడ వాక్యం మనం చాలామంది ఫాలో అయ్యారు, అందుకే ఇక్కడ ఆపాను. చూడండి ఇక్కడ ఏమైందంటే ఇండ్ల గడపలు దాటి వచ్చి అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే అప్పటికి ఫిలిస్తీన్లు ఉండేవారు. ఈ ఇశ్రాయేల్ ఎలా స్టార్ట్ అయిందో కూడా మనకి ఒక మంచి అవగాహన ఉంటే ఏ యొక్క పద్ధతులు ఏ దేశం నుంచి తెచ్చుకున్నారో తెలిస్తే మనం ఇప్పుడు నిజంగా వాక్యానుసారంగానే బ్రతుకుతున్నానా, లేకపోతే అప్పుడు యూదులు ఏ విధంగా అయితే పరాల దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ని ఫాలో అయ్యారో మనం కూడా ఆ కల్చర్ని ఫాలో అవుతున్నామని తెలుస్తారు. అందుకే వాక్యం అవగాహన ఉండాలి. ఇక్కడ ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే ఇది యొక్క యూదులు ఏం చేశారంటే ఫిలిస్తీన్ దేశం నుంచి కూడా వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఫిలిస్తీన్ యొక్క దేవత పేరు దాగోను అని దేవత. ఆ యొక్క దాగోను అనే దేవత బలిపెట్టి ఏమైపోయిందంటే గడప మీద పడి విరిగిపోయింది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గడపని వాళ్ళ దైవంగా పూజిస్తారు. గడపకి అందుకే గడపను వాళ్ళు తొక్కరు తెలుసా మీకు? అందుకే అన్నాడు గడపను తొక్కకుండా గడపను దాటి వెళ్ళాలి అనే సంస్కృతిని తీసుకొచ్చింది ఫిలిస్తీన్లు. ఎందుకు ఇక్కడ ఎంత ప్రస్తావించాలంటే మనలో ఎంతమంది చేశారో మనం ప్రశ్నించుకోవాలి. గడపలు మనం తొక్కద్దంటారు, గడపలకి బొట్టులు పెడతారు, గడపల్ని దాటామని చెప్తారు తప్ప గడప మీద నించొద్దు అంటారు. ఎందుకు? ఆ కల్చరు అప్పటి కాలపు యూదులకే కాదు, అదే అన్నాను, ఇప్పటి కాల సంఘాల్లో కూడా వచ్చేసింది. అది ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకోండి. దేవుని ప్రజలము దేవుని వాక్యాన్ని ప్రతిదినము బైబిల్ పట్టుకుని ఆ చర్చకు వచ్చేస్తాము, కానీ నువ్వు నేను ఫాలో అయ్యేది మాత్రం అంతా లోకల్ ట్రెడిషనలే. ఇలాంటి వారి మీద దేవుడు ఇష్టపడలేదని తెలియాలి. నీకు వాక్యం ఎందుకు అర్థం అవ్వాలంటే ఇలా బ్రతికితే దేవుడికి ఇష్టం కాదని తెలియాలి. మళ్ళీ నాకు దేవుడి చిత్తం తెలియాలి. దేవుడి చిత్తం ఎలా తెలుస్తుంది? ఇక్కడ క్లియర్గా వాక్యం చెప్తున్నప్పుడు మళ్ళీ నాకు దేవా నాతో మాట్లాడు, నేను ఆయన సరిచేయి అంటే మనం ఎలా అంటే నిరక్షరాస్యులు అంటున్నాను. అందుకే వాక్య జ్ఞానం లేని నిరక్షరాస్యులు. వాక్యం తెలియకపోవడం వల్ల అదే కల్చర్ అనుకుంటున్నాం. ఈ పద్ధతి ఇక్కడి నుంచి వచ్చింది. గడపను దేవతగా పూజించడం, అందుకే దాన్ని తొక్కకూడదని ఈ కల్చర్ని ఫాలో అయ్యారు యూదులు. ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. క్రైస్తవులై ఉండి నూతన గృహ ప్రవేశాల్లో జరుగుతున్నాయో లేదో మనకే తెలియాలి, మన మనసులకి తెలియాలి. గడప మీద నుంచొద్దంటారు, తొక్కద్దంటారు. ఎందుకు దేవతగా పూజిస్తున్నారంటే వాళ్ళకైతే వాళ్ళ దేవుడు కాబట్టి. నువ్వు బైబిల్ పట్టుకుని వచ్చి నువ్వు అలా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడా బాధపడతాడో నీ మనసుకి నీకే వదిలేస్తున్నా. దాని ప్రశ్న నువ్వే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 4 వచనాలు చెప్పాను, 4 యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. దేవుడు ఎందుకు వాళ్ళ మీదకి ఒక తీర్పును ప్రకటించాడు. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. చూడండి 12వ వచనంలో ఏం చెప్పాము? యెహోవా మేలైనను కీడును చేయువాడు కాడని. అంటే వాళ్ళకి ఎలా వచ్చేసిందంటే దేవుడు ఏమీ చేయలేడు, మన దేవుడు యెహోవా దేవుడు ఏమీ చేయలేని వాడు అనే ఒక దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? అప్పటి వరకు వాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, దేవుణ్ణి అప్పుడే కొత్తగా తెలుసుకున్న జనం కూడా కాదు. వాళ్ళు ఎటువంటి కార్యాలు చూసారంటే ఏకంగా ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని వడిపించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చిన దేవుడు. ఆ ఎర్ర సముద్రంలో మధ్యలో నడిచి వెళ్ళిపోయారు. మనమైతే వింటున్నాం, వాళ్ళైతే స్వయంగా చూసిన వాళ్ళు. అలాగే ఎరుకో గోడలు వాళ్ళ యొక్క ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళ ముందే. ఎరుకో గోడలు అంటే మామూలుగా మనం కట్టుకుని సిమెంట్ గోడలు అనుకున్నారు, అలాంటిది కాదు. ఆ గోడల మీదే రథాలు వెళ్తాయి. అంటే అది ఎంత పెద్దది, ఎంత వెడల్పో ఆలోచించండి. అటువంటి గోడలను యెహోషువ నాయకత్వంలో విడిపోయారు 2గా. అంటే ఇటువంటి అద్భుతాలన్నీ చూసిన జనమే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే యెహోవా మేలైనను చెయ్యని వాడు, చెయ్యలేడు అనే అసంతృప్తికి వచ్చేసారు. అంటే వాళ్ళలో ఏమొచ్చేసింది? అప్పటికి మనిషి యొక్క నాయకత్వంలో బయలుదేవతలను ఆరాధించే కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే కూడా ఆలోచించండి, మన జీవితాల్లో కూడా ఇప్పుడు క్రైస్తవుల్లో
లోకము వాక్యము ఉన్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, మనకి వ్యతిరేకంగా ఏదైనా మన విషయాల్లో మనకు వ్యతిరేకంగా, అది ఏదైనా కావచ్చు, మన హెల్త్ కావచ్చు, మన జాబ్ కావచ్చు, మన స్కూల్లో సీట్ కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యం కావచ్చు, లేకపోతే నేను ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు అందులో సీట్ రాకపోవడం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అలాంటి సిచ్యువేషన్ రానప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు అసలు ఉన్నాడా, నా విషయంలో ఎందుకు చెప్పటం లేదు? ఇటువంటి సందర్భాల్లో మనం వెళ్ళని వాళ్ళమా ఒకసారి ఆలోచించుకోండి. ఈ సందర్భాలు మనకి ఎదురవ్వలేదు అప్పటి వరకు, ఎదురయ్యాయి ప్రతి ఒక్క విషయాలు. కానీ అలాంటప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యి ఉన్నావు, అది ఇంపార్టెంట్. నిజంగానే దేవుడు తన చిత్త ప్రకారం నడిపిస్తాడని నిజంగా నిలబడ్డావా, లేకపోతే దేవుని ఒక మాట అన్నావా?